హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో 2 కప్పుల పిండితో అప్పటికప్పుడు పిల్లల కోసం ఏదైనా స్నాక్స్ చేయాలి అనుకున్నప్పుడు ఇలా స్నాక్స్ చేసి పెట్టండి. చాలా ఇష్టంగా తింటారు. ప్రాసెస్ కూడా చాలా సింపుల్ అండి. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఇలా స్నాక్స్ చేసి పెడితే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. మరి అలానే ఈ స్నాక్ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూసేద్దామండి. దానికోసం నేను ఇక్కడ ఒక బౌల్ తీసుకుంటున్నాను. దాంట్లోకి 2 కప్పుల మైదా తీసుకుంటున్నానండి. మీరు కావాలి అనుకుంటే ఇదే రెసిపీని మీరు గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చు. ఒకవేళ హెల్తీగా కావాలి అని అనుకుంటే నేనైతే మైదాతో చేస్తున్నానండి. దీంట్లోకి 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకున్నాను. 1/2 టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్, కొంచెం చిటికెడు వంట సోడా అండి. ఒకవేళ మీ దగ్గర బేకింగ్ పౌడర్ లేనట్టయితే కొంచెం వంట సోడాని ఎక్కువగా వేసుకోండి, సరిపోతుంది. ఒక చిన్న బౌల్డ్ పెరుగు వేసుకున్నానండి. బాగా పులిసిన పెరుగు కాకుండా కొంచెం అప్పుడే తోడుపెట్టిన పెరుగును వేసుకున్నాను. ఈలోగా ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లోకి ఒక 3 టేబుల్ స్పూన్ అయితే షుగర్ వేసుకున్నానండి. ఈ షుగర్ని మనం మెత్తటి పౌడర్ లాగా మిక్సీ చేసుకోవాలి. మిక్సీ చేసుకున్న ఈ పౌడర్ని ఈ పిండిలో వేసేసుకొని మొత్తం ఇవన్నీ కలిసే విధంగా కలిపేసుకుంటున్నానండి. ఇప్పుడు కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ దీన్ని మనం రెగ్యులర్గా చపాతీ పిండి ఎలా అయితే కలుపుకుంటామో అలానే కలిపేసుకోవాలండి. మరి పంచదార పౌడర్ వేశారు, తియ్యగా అయిపోతుందేమో అనే డౌట్ అయితే మీకు రావచ్చండి. అలా ఏమీ ఉండదు. పంచదార పౌడర్ వేయటం వల్ల మంచి కలర్ వస్తుందండి. అండ్ అలానే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇక్కడ మనం పిండి క్వాంటిటీ ఎక్కువ తీసుకున్నాము, పంచదార క్వాంటిటీ అనేది చాలా తక్కువ తీసుకున్నాం కదండి. ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఇప్పుడు లాస్ట్గా పిండి అంతా కలిపేసిన తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసి ఈ నెయ్యి పిండి ముద్దకి మొత్తం పట్టించేసి మూత పెట్టి ఒక 10 మినిట్స్ అయితే రెస్ట్ ఇచ్చేస్తున్నానండి. మీకు టైం ఉంటే 10 మినిట్స్ ఇచ్చుకోండి, లేదంటే ఒక 5 మినిట్స్ రెస్ట్ ఇచ్చుకుంటే సరిపోతుంది. నేనైతే ఒక 5 మినిట్స్ మాత్రమే నాననిచ్చానండి. 5 మినిట్స్ తర్వాత తీసి చూస్తే చూడండి, పిండి ముందు కన్నా కూడా కొంచెం ఉబ్బినట్టు అయ్యింది కదా. మనం బేకింగ్ పౌడర్ వేసాం కాబట్టి అలా అయ్యిందండి. ఇప్పుడు ఈ పిండి ముద్దని మళ్ళీ ఇంకొకసారి బాగా కలుపుకొని ఈ విధంగా ఫ్లోర్ మీద కొంచెం మైదా అయితే జల్లి మనం ఈ పిండి ముద్దని బాగా చరుచుకోవాలండి. ఇలా చరుచుకున్న తర్వాత కొంచెం పచ్చి నువ్వులు ఈ విధంగా స్ప్రెడ్ చేసి దానిని చేత్తో మనం స్ప్రెడ్ చేసుకోవాలండి. ఇప్పుడు పూరీ చేసుకునే కర్ర ఉంటుంది కదండి, దాంతో దీన్ని అయితే కొంచెం ఒత్తుకోవాలండి. మరీ పల్చగా కాదండి, కొంచెం మందంగానే మనం చేత్తో అయినా కూడా ఒత్తేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ మంచిగా షేప్ అనేది బాగా వస్తుందని పూరీ కర్రతో అయితే ఒత్తుకుంటున్నాను. ఇప్పుడు దీన్ని నైఫ్తో మనం పిజ్జా ఎలా అయితే కట్ చేసుకుంటామో అలా కట్ చేసుకోవాలండి. మీరు ఇలా 4 ముక్కల కింద అయినా కూడా ఉంచేసుకోవచ్చు. ఇలా అయితే కొంచెం పెద్దదిగా ఉంది కాబట్టి నేను అలా కాకుండా మళ్ళీ వాటిని ఇంకొకసారి అయితే మధ్యలోకి కట్ చేసేసుకుంటున్నానండి. మీరు కావాలి అనుకుంటే 4 పార్ట్స్ కింద చేసుకొని కూడా ఫ్రై చేసేసుకోవచ్చు. అలా కాకుండా నేనైతే ఎక్కువ ముక్కలు అయ్యేలాగా కట్ చేసుకుంటున్నానండి. చూసారు కదా, ఇలా కట్ చేసిన తర్వాత నార్మల్గా అయితే వచ్చేస్తాయండి. నేను ఇక్కడ కట్ చేసిన నైఫ్ అనేది అంత షార్ప్గా లేదనమాట. అందుకోసం నేను ఇక్కడ పిజ్జా కట్టర్ ఉంటుంది కదండి, దాన్ని ఒకసారి తీసుకొని ఈ విధంగా కట్ చేసుకొని తీసుకుంటున్నాను. చూడండి, ఈ విధంగా తీసుకోవాలి. తీసుకునేటప్పుడు అవి కొంచెం అటు ఇటుగా వస్తే ఎడ్జెస్ని బాగా సెట్ చేసేసుకోండి, అప్పుడు నీట్గా అయిపోతుందండి. చూడండి, ఈ విధంగా తీసుకొని వీటన్నింటిని కూడా ఒక ప్లేట్లో అయితే పెట్టేసుకుంటున్నానండి. ఒకవేళ సరిగ్గా రానట్టయితే మనం ఇలాగా నీట్గా చేసుకొని పెట్టుకోవటానికి ఉంటుంది కదా. ఒకవేళ లేదు మేము బాగా కట్ చేసుకున్నాం బాగా వస్తుంది అనుకుంటే డైరెక్ట్గా ప్యాన్లో కూడా వేసేసుకోవచ్చండి. మీరు తీసి ఇలా ప్లేట్లో పెట్టాల్సిన పనే ఉండదు. ఇప్పుడు డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకున్నానండి. డీప్ ఫ్రైకి మరీ ఎక్కువ ఆయిల్ అయితే ఏం పట్టదండి. షాలో ఫ్రైకి మనం కొంచెం ఆయిల్ వేసుకుంటాం కదా, అలా కొంచెం ఆయిల్ వేసుకొని మనం ఇందాక ఏ షేప్లో అయితే కట్ చేసామో వీటన్నింటినీ అదే షేప్లో వచ్చేలాగా ఇక్కడ ఆయిల్లో అయితే నేను వేసేసుకుంటున్నానండి.
ఒకటి ఒకటి ఈ విధంగా వేసుకుంటున్నాను. ఇక్కడ ఫ్లేమ్ అనేది హైలో కాకుండా సిమ్ టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని ఫ్రై చేసుకుంటే మంచిగా మనకి బేకరీ స్టైల్లో పఫ్స్ దొరుకుతాయి కదండి, అవి మంచిగా పొంగి భలే ఉంటాయి కదా, అలా అయితే వస్తాయండి. చూడండి కాసేపటికి ఎలా అయితే పొంగాయో కదా, వీటిని ఇంకొక సైడ్కి అయితే టర్న్ చేసేసుకుంటున్నాను. మంచి గోల్డెన్ కలర్ అయితే వచ్చేసినాయి చూసారండి ఎంత బాగున్నాయో. వీటిని రెండు సైడ్స్ కూడా అటు ఇటు తిప్పేసుకొని మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసేసుకోవాలండి. ఇక్కడ ఇదే ప్రాసెస్లో నేను రెండు సైడ్స్ కూడా మంచి కలర్ వచ్చే వరకు మొత్తం అన్నీ కూడా ఫ్రై చేసుకున్నానండి. మొత్తం అన్నీ కూడా మంచి కలర్ అయితే వచ్చేసాయండి. ఇక వీటిని అయితే తీసేసి సర్వింగ్ ప్లేట్లోకి అయితే తీసేసుకుంటున్నాను. చాలా బాగుంటాయండి, అప్పటికప్పుడు చేసి ఇవ్వచ్చు, పిల్లలకి డిఫరెంట్గా కూడా ఉంటుందండి. ఖచ్చితంగా ట్రై చేయండి, చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో అయిపోతుంది. మరి ఈ ఇన్స్టెంట్ స్నాక్ రెసిపీ మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్స్లో షేర్ చేసుకోండి. అండ్ అలానే కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. Thank you so much for watching my channel, friends. Bye bye.